సంగప్ప గారు భరత్ గారు ఒక చిన్న మాట చెప్పాలి. ఈ రోజు నేను హైకోర్టుకి వెళ్ళాను సార్. మార్నింగ్ నా కేసు సందర్భంలో దేవ్జీ ఆల్రెడీ చంపేసినారని ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పాడు సార్ నాకు ఈ రోజు. పొద్దున వార్త వచ్చింది కానీ ధృవీకరించలేదు ఇప్పుడు మార్నింగ్ మాత్రం ఒక రెస్పాన్సిబుల్ పర్సనే చెప్పినాడు ఏమని ఈ స్కిల్డ్ అని. మరి ఎంతవరకు నిజం అనేది చూడాలి. శరత్ గారు ఆయనకు రక్షణగా ఉన్న వాళ్ళందరినీ అరెస్ట్ చూపెట్టినప్పుడు అంతకంటే ఏం జరుగుతుందండి? 100% అది కరెక్ట్. అరెస్ట్ చూపెట్టినప్పుడు రేపు వాళ్ళు బయటకు వస్తే వాళ్ళది బూటకం ఎన్కౌంటర్ కాల్ చంపారని వాళ్ళు ఎవిడెన్స్ ఇచ్చే అవకాశం. గారు ఇది ఏం జరిగింది నేను చెప్తాను మీకు. వీళ్ళందరినీ కూడా ఒక ఇన్ఫార్మర్ పోలీసుల కనెక్షన్ ఉండి బీట్ మాకు దగ్గరగా ఉన్న వ్యక్తి ద్వారా ఇదంతా జరిగింది. అంటే ఇక సరెండర్ అన్నట్టు కాకుండా అరెస్ట్ అని చూపెట్టండి, మా ఆయుధాలు మీరు తీసేసుకోండి, మమ్మల్ని జైలు పంపండి. ఇది వాళ్ళ మధ్య ఉన్న అండర్స్టాండింగ్. వాళ్ళందరూ దొరికిన తర్వాత వీళ్ళు దాన్ని మార్చేశారు. పైనుంచి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, హిడ్మాన్ ఎట్టి పరిస్థితుల్లో ఉంచేది లేదని చెప్పి. అట్లాగే తిరుపతిని కూడా మరి వాళ్ళు ఏం చేశారో రేపు ప్రకటిస్తారు. 1 or 2 days కంటే ఎక్కువ పట్టదు. ఇదంతా కూడా ఏంటంటే మీ దృష్టిలో తిరుపతి కూడా చనిపోయారా అనుకుంటున్నా నేను కూడా. ఎందుకంటే ఒకవేళ చనిపోకపోతే వీళ్ళతో పాటే ప్రొడ్యూస్ చేయాలి ఆయనను కూడా. బట్ ఇదంతా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం విజయవాడ పోలీసులు ఒక అండర్స్టాండింగ్ తో వాళ్ళని బయటికి రప్పించి ఇవాళ అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. హిడ్మా విషయంలో కూడా ప్రొడ్యూస్ చేయాల్సి ఉండే, కానీ పైనుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ఇందాక శేఖరన్ అన్నట్టుగా దాదాపు 200 మంది పోలీసులకు హత్యలకు కారణమైంది కాబట్టి, తర్వాత రేపు బయటకు వచ్చిన తర్వాత ప్రజాదరణ ఉన్న వ్యక్తి కాబట్టి ఇప్పుడు మిగతా వాళ్ళ ఆశన్న గాని వేణుగోపాల్ గాని వాళ్ళని ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. కానీ హిడ్మా నిన్నటి దాకా ప్రజల్లో ఉన్నాడు కదా, అక్కడనే పోయి ఆయన ఉద్యమం నిర్మిస్తాడు. మళ్ళీ మనకు ఒక తలనొప్పి అన్న ఉద్దేశంతో పైనుంచి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ తో చంపేశారని తెలిసింది మనకు. ఇప్పుడు శేఖర్ గారు మన ఎట్లయితే శరత్ గారికి ఇన్ఫర్మేషన్ వచ్చిందో నాకు కూడా అదే ఇన్ఫర్మేషన్ వచ్చింది. సంగప్ప గారు బూటకం ఎన్కౌంటర్ అంటున్నారు, నిన్న ఇవాళ 2 రోజుల పాటు జరిగింది. లొంగిపోయేందుకు సిద్ధమని వచ్చిన తర్వాత కూడా భరత్ అదే ఎన్కౌంటర్ చేసే ముందు పోలీసు వాళ్ళు ఎదురుగా రాగానే వెంటనే ఆయన ప్రకాశానికి ఫోన్ చేసిండు. ఫోన్ చేసి నా ఎదురుగా పోలీసు వాళ్ళు వచ్చిరన్నా చంపేస్తారని చెప్పి ఫోన్ చేసి చెప్పింది ప్రకాశానికి, లేకపోతే ఇంకొకరికి చెప్పింది ఆయన. అరే నాకుండేది నాకుందే, నీకుందేందో చెప్పరాదు. నువ్వు బీజేపీ అదే చెప్తున్నా, మీరు చూసినట్టే మాట్లాడుతారు కదా, మీరు చూసినట్టే మాట్లాడుతారు కదా. నీకేం తెలుసు? నిన్న మొన్న దాకా నువ్వు రిపోర్టర్ చెప్తున్నా ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నోరు మూసుకో, నువ్వు నోరు మూసుకో. నీ ముందట వాళ్ళు సీనియర్స్, చాలా సీనియర్ రిపోర్టర్ గా మాట్లాడుతున్నా. శేఖరణ నుంచి నేర్చుకో ఫస్ట్. శేఖరణ వ్యక్తిగతంగా అటాక్ చేయకు. నేను మాట్లాడినా వ్యక్తిగతంగా నేను అటాక్ చేసినా, శేఖరన్ నన్ను వ్యక్తిగతంగా అటాక్ చేసినా, మురళీ మనోహర్ వ్యక్తిగతంగా అటాక్ చూసినట్టే మాట్లాడుతూ బరాబర్ అంటే మరి ఎందుకన్నా నేను మీరు ఏసీ రూమ్ లలో కూర్చొని ఉద్యమాలు చేయమంటారు. ఏసీ రూమ్ లో కూర్చొని పోయి వీళ్ళు ఏసీ రూమ్ లలో ఏసీ కార్లలో కూర్చుంటారు. వీళ్ళు వాళ్ళని ఇంకా ఉద్యమాలు చేయమని చెప్పి వీళ్ళు ఇక్కడ పురమాయిస్తుంటారు. అవునుంటారు మరి ఎందుకు మీరంతా ఒక్కొక్క నక్సలైట్ 78 ఒక్కటేసారి 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లను చంపిండు. ఆ రోజు మీ నోళ్ళెట్టు పోయినాయి. పౌర హక్కుల సంఘం కావచ్చు, మీలాంటి వాళ్ళే కావచ్చు, ఎవరైనా మాట్లాడిందా? ఎవరు మాట్లాడారు? నువ్వు మాట్లాడినావు ఆ రోజు? ఎవరు మాట్లాడలేదు ఆ రోజు? ఒక్క పౌర హక్కుల సంఘం నాయకుడు మాట్లాడు. 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్లు ఒకటే రోజు చంపి ఒకటే అంబుస్లో ఎగిరిపోయారు. అయితే నేనేమంటున్నా అంటే ఇప్పుడు డ్యూ రెస్పెక్ట్ జంపన్న గారు ఆల్రెడీ ఆయన ఉద్యమంలో ఉండొచ్చిండు, అక్కడ పరిస్థితులు చూసి వచ్చిండు. ఆయనకి బరోబర్ రెస్పెక్ట్ గా మాట్లాడుతున్నా, రిక్వెస్ట్ ఆయనకి గౌరవం ఇస్తా. నేనేమంటున్నా అంటే ఛత్తీస్గఢ్ విప్రకాష్ గారు హట్ అయ్యి వెళ్ళిపోయారు. మీరు అంటే మీరిద్దరు మంచి మిత్రులు ఇంతకు ముందు కానీ, బట్ ఈ డిబేట్ లో గొడవ పడడం నాకు నచ్చలేదు. అట్లా ఎట్లా మాట్లాడతారంటున్నా, ఏముంది ఇన్ఫర్మేషన్ సమాచారం కూడా చూసినట్టే మాట్లాడుతున్నా ఆయన. నేను చెప్పేది ఒక్క నిమిషం వినండి భరత్. ఛత్తీస్గఢ్ హోంమంత్రి హిడ్మా గారి తల్లి దగ్గర పోయి రిక్వెస్ట్ చేసి మీరు అబ్బాయిని పిలవండి, మేము సరెండర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ మీకు కావాలంటే వీడియో పంపిస్తాం. మీ జీటీవీలో కూడా ఉండొచ్చు, ఎందుకంటే మీ దగ్గర
చూసాం మేము. ఆయన పోయొచ్చిండు. వాళ్ళ అమ్మ కూడా వెంటనే ఒక ఏది వీడియో రిలీజ్ చేసింది. ఆమె ఆదివాసీ భాషలో ఒక వీడియో రిలీజ్ చేసింది, గోండు భాషలో రిలీజ్ చేసింది. బిడ్డలు ఎక్కడో వచ్చేసి రిలీజ్ చేసుకొని రెడీగా ఉన్నారని. ఛత్తీస్గఢ్ కాదని చెప్పి ఆయన ఆంధ్రప్రదేశ్ వైపు ఎందుకు వచ్చిండు? అది ఎన్కౌంటరా కాదా, లేకపోతే వీళ్ళు కాల్ చేసినా నేను కన్ఫర్మ్ చేస్తాను. కానీ నాకు తెలియదు. నేను తెలియకుండానే నేను ఎవరి మీద ఒక అబాండం వేసిస్తే అయిపోతుందా? ఎట్లుంటది అంటే ఈరోజు అట్లా అంటే ఒక 120 మందితో ఒక పెద్ద నాయకుడు సరెండర్ అయ్యిండు. ఆయన పెద్ద నాయకుడు కాదా? ఈయన కూడా హీరో. ఇంతకుముందు సార్ మాట్లాడి ఈయన కూడా హీరో చేసి పడేసి ఈరోజు మీడియా రాసేస్తే ఆయన అందులో చాణక్యుడు, ఇందులో చాణక్యుడు రాస్తే అయిపోతుంది. ఆయన పెద్ద హీరో చేసినట్టు. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా గన్ను పట్టి భారత వ్యవస్థపై మీ పోరాటం చేసే వాళ్ళు హీరోలు అని చెప్పి వాళ్ళందరూ పోరాటం చేయాలని చెప్పి ఇంతకు అన్న చెప్పినట్టు వీళ్ళందరూ పోయి ఇక్కడ సుందరయ్య భవన్ లో లేక ఇంకో దగ్గర పోయి మాట్లాడుకుంటా వీళ్ళందరూ రావద్దు, వాళ్ళ ఆడనే సావాలి. ఇప్పుడు అప్పుడున్న పరిస్థితులు వేరే, 50 ఏళ్ల కింద ఉన్న పరిస్థితులు వేరే, 50 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి పరిస్థితులు వేరే. చాలా మార్పులు వస్తున్నాయి. ఎన్నో ప్రజా ఉద్యమాలు, తెలంగాణ ఉద్యమం ఒక ఎగ్జాంపుల్ కదా. తెలంగాణ ఒక ప్రజా ఉద్యమం ద్వారానే కదా తెలంగాణ వచ్చింది. ఈరోజు తెలంగాణ రావాలని నక్సలైట్ కూడా కోరుకున్నారు. కానీ నక్సలైట్ కోరుకోగానే రాలే కదా తెలంగాణ. ప్రజా ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించిన సాధ్యం కాదు. రైతుల అనుమానం వచ్చింది, 69 లో వచ్చి ఆగిపోయింది. మళ్ళీ తర్వాత మళ్ళొకసారి ఉద్యమం జరిగినప్పుడు రాజ్యాంగయుతంగా పార్లమెంట్ లో చర్చ జరిగి పార్లమెంట్ లో ఆర్టికల్ 3 ప్రకారం ఇచ్చినారు. ప్రజా ఉద్యమం చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అయినా కూడా ఎవరో ఒకరు ఇటువైపు రావడానికి అవకాశం ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా రకరకాలుగా ఇప్పుడు నవంబర్ 30th లోగా డెడ్ లైన్ పెట్టారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా హిడ్మా ను చంపాలని 12 రోజుల ముందే అయిందని చెప్పి రకరకాల కథనాలు రకరకాల ఉండే. సో ఈ విషయంలో ఖచ్చితమైన సమాచారం ఇస్తే అంటే హోంశాఖ నుంచి లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎట్లా అయిందన్నది కరెక్ట్ గా ఉంటుంది కదండి ఈ ప్రాసెస్ లో. ఎందుకంటే మీరు కూడా రెడీ ఉన్నారు. ఆయుధాలతో లొంగిపోతే కేంద్ర ప్రభుత్వం కూడా రెడీ. చర్చలు లేవన్నారు కానీ ఆయుధాలు ఇచ్చి 120 మందితో ఒకరు సరెండర్ అయ్యారు, 60 మందితో ఒకరు సరెండర్ అయ్యారు. వాళ్ళిద్దరు కూడా పెద్ద మహానాయకులే కదా. వాళ్ళు కూడా దాదాపు 4 దశాబ్దాలకు పైగా వాళ్ళ జీవితాన్ని అడవులో గడిపిన వాళ్ళే కదా. వాళ్ళు కూడా మా పోరాటాలు ఈ ఉద్యమాల వల్లనే ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయనుకున్నారు. కాలేదు, కావు కూడా 100% కావు. కాబట్టి చర్చలు అనేటివి ఎందుకుంటాయి భరత్? భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళపైన, భారత రాజ్యాంగ విధానాలు వ్యతిరేకంగా పోరాటం చేసే వాళ్ళతో చర్చలు ఎట్లుంటాయి? ఇప్పుడు రైతు సంఘాలతో కొన్ని 30-40 సార్లు చర్చించారు. ఎందుకు చర్చించారు? వాళ్ళు రాజ్యాంగయుతంగా, వాళ్ళు శాంతియుతంగా రోడ్లపై ధర్నా చేశారని చెప్పి. సరే, ఆ తర్వాత కూడా వాళ్ళు వినలేదు, అది వేరే విషయం. కానీ వాళ్ళు 30-40 సార్లు మొత్తం క్యాబినెట్ లెవెల్ క్యాబినెట్ పిలిచి, నార్త్ బ్లాక్ పిలిచి ఎక్కడెక్కడో వాళ్ళతో ఎన్నిసార్లు చర్చలు చేసినారు రైతులతోని. ఎందుకు? వాళ్ళ దగ్గర ఆయుధాలు లేవు కాబట్టి. నేను గన్ను పట్టుకుంటా, నువ్వు నాతో చర్చించంటే అది ఎట్లా సాధ్యమవుతుంది? మరి రాజ్యాంగయుతమైన అది కాదు. కాబట్టి దానికి ఎట్టి పరిస్థితి కూడా దానికి చర్చించడానికి భారత ప్రభుత్వం సిద్ధంగా లేదు. కానీ సరెండర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. ఒకరిని ఇద్దరిని కాదు, చాలా మందిని సరెండర్ చేసుకుంది. కావాలని సోషల్ మీడియాలో మీరు చెప్పినట్టు నేను కూడా ఎంత వస్తుంటే నేను కూడా కారులో చదువుకుంటూ వస్తున్నా. ఆ కారులో వాళ్ళు కూడా వస్తారు. మల్లోజుల వేణుగోపాల్ గారు ఒక కులస్తుడు, ఇంకో కులస్తుడు, ఈయన హిడ్మా ఆదివాసి కాబట్టి ఆయన వేసేసిరు అని చెప్పి. హిడ్మా తల్లి దగ్గర పోయి బతిలాడింది కదా. హోమ్ మినిస్టర్ ఎవరింటికి పోయిండు? మల్లోజుల వేణుగోపాల్ గారు తల్లి దగ్గర పోయిండా? ఇంకెవరు తల్లి దగ్గర పోయిండా? హోమ్ మినిస్టర్. అక్కడ హోమ్ మినిస్టర్ పోయి తల్లి దగ్గర అక్కడ ఎక్కడికో లోపలికి పోయి ఆదివాసి గూడెం దగ్గర విజయ్ శర్మ అనుకుంటా కదా, డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్. చనిపోయిన తర్వాత కూడా పోయినట్టున్నారు. అదే నాకు అదే బాధ అనిపించింది. ఏంటంటే మల్లోజుల వేణుగోపాల్ ఇక్కడ కూడా యాంగిల్ తీసుకురావడం, మల్లోజుల వేణుగోపాల్ కేమో సేఫ్ ప్యాసేజ్ ఇచ్చి చేశారంటే 40 సంవత్సరాల త్యాగం వాళ్ళ దాని ప్రకారమే. ఆయన కూడా ఎంతోమందిని చంపుంటారు. మరి ఆ త్యాగం కూడా వృధా అయినట్టే కదా ఇప్పుడు ఆ విధంగా బయటకు వస్తే. అదే భరత్, ఇప్పుడు మీరు ఒకవేళ ఛత్తీస్గఢ్ కి సంబంధించినటువంటి 3 రోజుల కిందటి వార్తలు చదవండి పేపర్లలో. అన్ని పేపర్లలో కూడా హిడ్మా సిద్ధంగా లేడు, హిడ్మా కోసం వాళ్ళ తల్లి ప్రాధాయపడుతుంది, పోలీసులు కూడా అప్పీల్ చేసినటువంటి వార్తలు అన్ని కూడా హిందీలో ఉన్న ఛత్తీస్గఢ్ పేపర్లలో మీరు ఒకసారి చూడండి, తెలుస్తాయి. నేను వచ్చేటప్పుడు నేను చూసుకుంటూ వచ్చాను, మీకు క్లిప్పింగ్ పంపిస్తాను. నెక్స్ట్ స్టోరీలో వేసినప్పుడు వాటి క్లిప్పింగ్ చేయండి మీరు. నేనేమంటా అంటే ఇది నేను ఇంతకుముందు ప్రకాష్ గారికి ఎందుకన్నా అంత స్ట్రెస్ చేసి పదే ఆయన పట్టుకొని కాల్చారు గూటకప్ ఎన్కౌంటర్ అని మాట్లాడుతుంటారు. ఈయన ఏసీ రూమ్ లో కూర్చొని మాట్లాడు, ప్రకాష్ గారు కావచ్చు, హరిగోపాల్ గారు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. ఇక్కడేమో అర్బన్ నక్సలైట్లు అందరూ కూడా గవర్నమెంట్ లలో పదవులు తీసుకుంటారు. గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ కొంతమంది పదవులు తీసుకుంటారు, నక్సలైట్ సపోర్ట్ గా మాట్లాడుతుంటారు, వాళ్ళు పోరాటం చేయాలి అని మాట్లాడతారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఎంతో మంది ఇప్పుడు పెద్ద పదవులు తీసుకున్నారు.
ఆ పదవులు తీసుకున్న వాళ్ళందరూ కూడా మళ్ళీ అదే మాట్లాడతారు. మరి అట్లా అన్నప్పుడు మీరు అడవులో పోకుండా పదవులు తీసుకుంటున్నారు. అదొకటి. రెండోది, నేను శరతనతో ఎప్పుడు డిఫర్ కాలేదు, బట్ ఇప్పుడు డిఫర్ అవుతున్నా. ఎవరు సీతక్క విషయంలో, సీతక్క బరోబర్ ఆమె వదిలేసింది, గన్ను వదిలేసింది, ప్రజాస్వామ్యయుతంగా వచ్చింది, ప్రజాస్వామ్యయుతంగా ఆమె ఒక పార్టీలో ఉంది, పార్టీలో పోరాటం చేసింది, ఆమె యాంగిల్లో ఆమె చేస్తున్నది. ఎంతవరకు అవకాశం ఉంటే అంతే చేస్తుంది. ఇప్పుడు నక్సలైట్ ఉన్నంత మాత్రం నక్సలైట్ రాజ్యం వస్తే మొత్తం అందరికీ అన్ని సాధ్యం అయిపోతాయా? కావు కదా. ఇప్పుడు ఆమె ఒక మంత్రిగా ఏం చేయాలో అంత చేస్తుంది. ఇంకా లేకపోతే ఆమెనే ఒక ముఖ్యమంత్రి, పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యే స్థాయి ఉంటే ఆమె ఇంకొక ఎక్కువ చేస్తుండేనేమో. ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది కదా, మొత్తం లొంగిపోయిన వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ లోపల ఉన్న వాళ్ళు కావచ్చు, అందరు బయటకు వచ్చేసి ఒక ఆర్గనైజేషన్ పెడతారా, ఒక పార్టీ పెడతారా, పెట్టేసి వాళ్ళు కూడా భారతదేశంలో ప్రజాస్వామ్యయుతంగా ఏమైనా చేయనియండి. వాళ్ళ గవర్నమెంట్ రాని, వాళ్ళ గవర్నమెంట్ ద్వారా ప్రజలకు ఏం చేయాలనుకుంటే చేయని, చేస్తే మంచిది. ప్రకాష్ గారు, ఇప్పుడు జర్నలిస్ట్ పొలిటీషియన్ అయినంత మాత్రాన అప్పటి విషయాలన్నీ మర్చిపోతారా సంగప్ప గారు? ఒక్క నిమిషం నేను చెప్పను, ఇక నువ్వు జోక్యం చేసుకో. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఎన్నో డిబేట్స్ కండక్ట్ చేశారు, నేను ఎన్నో సార్లు మీ డిబేట్ లో ఉన్నా. మీరు ఎవరైనా వెకిల్ గా మాట్లాడితే వాళ్ళ నోరు మూయించేవాళ్ళు. ఇవాళ నేను మాట్లాడిన మాట మీద మీరు ఖండించండి. శేఖరన్న కూడా ఖండించిండు, మురళీ మనోహర్ ఖండించిండు. కానీ వెకిలిగా ఏదో ఫోన్ చేసిందట, ఆయనకు తెలుసా? ఇప్పుడు విని నేను చెప్తా, సాక్ష్యం ఉంది నా దగ్గర, వింటావా? భరత్ గారు, భరత్ గారు, జంపన్న గారికి తెలుసో లేదో, ఒక్క నిమిషం, జంపన్న గారికి తెలుసో లేదో ఏం జరిగిందో చెప్తా. చెప్పండి. హిడ్మాకును ఒక పోలీస్ ఆఫీసర్ సంబంధం ఉంది. ఎందుకంటే ఆయన కొంతకాలం అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. ఈ ట్రైబల్స్ ఏం చేస్తారంటే గుడ్డిగా నమ్ముతారు ఎవరినైనా హెల్ప్ చేసిన వాళ్ళను. ఆ పోలీస్ ఆఫీసర్ హెల్ప్ చేశాడు ఆయనకి. ఈయన సరెండర్ కావాలనుకున్నాడు. ఇప్పుడు వేణుగోపాల్ గారికి ఉన్నట్టు, ఆసన్నకు ఉన్నట్టు ఆ సోర్సెస్ ఏమీ ఆయనకు లేవు. ఛత్తీస్గఢ్ లో సరెండర్ అయితే నన్ను చంపేస్తారు అనుకున్నాడు. ఎందుకంటే అక్కడనే ఉన్నారు ఆర్మీ అంతా, 200 మందిని చంపేయండి ఈయనే. ఆయన అక్కడ సరెండర్ అయితే బాగుండదు అనుకున్నాడు. ఆయన ఇక్కడ కూడా తెలంగాణలో కూడా కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన ఆంధ్రాని ఎన్నుకున్నాడు, ఆంధ్ర పోలీస్ ఆఫీసర్ అతను. ఆయన ద్వారా ఏం చేసిండంటే తన టీం అంతా తీసుకొని తను బయటకు వచ్చాడు సరెండర్ కావడానికి. క్షేమంగా విజయవాడ తీసుకొచ్చారు. విజయవాడలో షెల్టర్ లో పెట్టారు. వాళ్ళని సరెండర్ చేసుకుందాం అనుకున్న సమయానికి పైనుంచి ప్రెజర్ వచ్చింది, అందరిని సరెండర్ చేసుకోండి కానీ హిడ్మాన్ చంపేయండి అని. నేను సోర్స్ చెప్పాను కానీ జరిగింది ఇదే. ఇవాళ కాకపోతే రేపైనా పౌరాల సంఘం వాళ్ళు బయటికి తీసుకొస్తారు వార్తను, అదంతా రుజువు అవుతుంది. ఇవాళనే చెప్పారు వాళ్ళు, నిన్ననే ఇచ్చారు స్టేట్మెంట్. 28 అక్టోబర్ లో అతన్ని విజయవాడకు తీసుకొచ్చారు అని. వాళ్ళే మిగతా విషయాలు కూడా చెప్తారు. ఎందుకంటే 20 రోజులు ఎందుకు సైలెంట్ గా ఉంది? 28 అంటే సైలెంట్ గా ఎందుకు ఉంటారు వాళ్ళు? ఎక్కడెక్కడ తిప్పారో మీకు తెలుసా భరత్ గారు? అంటే ఈ పార్టీకి ఏదో విధంగా బయటికి వచ్చేది కదా పోలీసు. అంటే ఇప్పుడు అతను ఒక్కరిని పట్టుకొని ఎక్కడెక్కడో తిప్పుంటారు, మనకేం తెలుస్తుంది? నేను అనేది ఏంటంటే ఒక పోలీస్ ఆఫీసర్ ద్వారా నమ్మి తను వచ్చాడు. పోలీస్ ఆఫీసర్ కూడా ఆయన చంపాలనుకోలేదు, డీజీపీ గారు కూడా చంపాలనుకోలేదు. పైనుంచి హిడ్మాకున్న ప్రత్యేక పరిస్థితి వల్ల తప్పనిసరి. ఇంకోటి, ఒక 6గురితో ఉంటాడా అండి హిడ్మా? కామన్ సెన్స్ కి వచ్చాను, ఇది 6గురితో ఉంటాడా? సరే, ఇది ఎట్లుండనియండి. మన టిఆర్ఎస్ గవర్నమెంట్ లో ఎన్ని ఎన్కౌంటర్స్ అయినాయి సంగప్ప గారు? ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను సాయుధ పోరాటానికి వ్యతిరేకం. మీరంతా ఇప్పుడు సాయుధ పోరాటాన్ని వ్యతిరేకిస్తున్నారు కానీ నేను 78లో కొండపల్లి సీతారామయ్యతో సత్యమూర్తితో మాట్లాడి వ్యతిరేకించా. భారత విప్లవకారుల్లో అతివాద ధోరణి అని ఒక డాక్యుమెంట్ ఉంది, దేవులపల్లి వెంకటేశ్వరరావు రాసింది. ఆ కాపీ కూడా వాళ్ళకి ఇద్దరికి ఇచ్చాను, మీరు చదువుకోండి, లాస్ట్ రిజల్ట్ ఇదే ఉంటుందని చెప్పాను. ఇవాళ కూడా మీరు అది చదువుకోండి, అది నెట్ లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఆయన ఏం చెప్పాడో 74లో ఇవాళ ముగింపు అట్లనే జరుగుతున్నది. శేఖరన్ అన్నాడు ఇందాక, ఒక డిగ్నిఫైడ్ ముగింపు ఉండాలి కానీ ఒక కుక్క చావు చేస్తున్నారు అన్నాడు. సరే, ఆ పదం వాడడం అనేది కరెక్ట్ కాదు కానీ అటువంటి ముగింపు ఉండకూడదు. ఒక పెద్ద రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ ఇవాళ ప్రజలకు ఎన్నో ఫలితాలు ఇచ్చింది, వేలాది మంది త్యాగాలు చేశారు. ఆ త్యాగాలకు గౌరవం ఇవ్వాలి. వాళ్ళు ఏమో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అది. మరి గుర్తుపెట్టుకోండి, నేను 78లో సాయుధ పోరాటం వ్యతిరేకించిన, నువ్వు అర్బన్ నక్సలైట్ అని నన్ను కూడా కలిపినావు. నేను అర్బన్ నక్సలైట్ కాను, అర్బన్ నక్సలైట్ చేసేదాన్ని నేనే వ్యతిరేకిస్తున్నా. మీకు తెలుసో లేదో, జంపన్న కంటే కూడా ముందు జంపన్న మీద అన్న మాటల్ని, మిగతా మాటల్ని నేను ఖండించాను. మీరు ఇట్లా మాట్లాడకూడదు సంగప్ప గారు. మీరు ఇంకోటి ఏంటంటే, నా గురించి చెప్పారు కాబట్టి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని డైరెక్ట్ గా మీ పేరు పెట్టి అన్నారు కదా, వెకిల్ మాటలు మాట్లాడిల్లు.
రీప్లై చేయండి భరత్ గారు, రీప్లై చేయండి. ప్రకాశ్ అన్నకు ఫోన్ వచ్చిందా? ప్రకాశ్ అన్న చూసినట్టు చెప్తున్నారు. అది అర్బన్ ఎక్సలెంట్ అన్నగా మీరు అన్నదాన్ని అన్న బరోబర్ అన్న. నేను ఎందుకంటే మీరు ఎట్లా చూసినట్టు చెప్పారు కాబట్టి అన్న. నేను ఆల్రెడీ అది చెప్పిండొచ్చు, నేను ఆ మాట అనొచ్చు. మీరు ఆల్రెడీ దాని మీద ఏపీ గవర్నమెంట్, నేషనల్ గవర్నమెంట్ అందరు కూడా ఎక్స్ప్లెయిన్ వివరణ ఇచ్చారు. ఆయన ఏపీలో ఒక పెద్ద బ్లాస్ట్ చేయడానికి కాదన్నా ఒపీనియన్ మీరు చూసినట్టు ఒకటి. రెండోది మీరు మీరు సాయుధ పోరాటాన్ని వ్యతిరేకించారు లేకపోతే మీరు సపోర్ట్ చేశారు నేను అనలేదు. మీరు గతంలో కూడా చాలా సార్లు మన ఇద్దరు కూర్చున్నప్పుడు కూడా మీరు చాలా సార్లు సాయుధ పోరాటం సక్సెస్ కాదన్న అన్నారు, ఒప్పుకుంటాను నేను ఆ విషయంలో. ఎందుకంటే గతంలో కూడా అన్నారు. కానీ ఈ రోజు మీరు పూర్తిగా ఏమంటారు అంటే ఆయన పట్టుకొని చంపేసినారు, ఆయన అక్కడ ఉండాల్సిన భావనతో మాట్లాడుతున్నారు. మీ హిడెన్ మీనింగ్ ఏంది? భరత్ గారు ఒక్క నిమిషం నాకు చెప్పనియండి. నా దగ్గర సమాచారం ఉంది కాబట్టి నేను చెప్పాను. ఇప్పుడు ఎట్లయితే పోలీస్ ఆఫీసర్ పేరు శరత్ గారు చెప్పలేదో, నాకు కూడా పోలీస్ ఆఫీసర్ మరి మీరు మాట్లాడేటప్పుడు ఏంటంటే చూసినట్టే మాట్లాడుతున్నారంటే అది వెకిలిగా ఉంటది, అది పద్ధతి కాదు. మీరు డైరెక్ట్ గా అనండి, ప్రకాశం దగ్గర ఉన్న సాక్ష్యం ఉంటే చెప్పొచ్చు కానీ వెకిలిగా అనేది మనం అనకూడదు. అట్లా అది ఆ పద్ధతి కాదు. సరే పోనీయండి, అయిపోయింది కానీ మన ఇద్దరం మంచి మిత్రులం, అట్లాగే ఉందాం. ఇప్పుడు ఇక్కడ భరత్ గారు చాలా మంచి మాట చెప్పారు, మీరు మంచి మిత్రులుగా కంటిన్యూ కావాలి. అభిప్రాయాన్ని మాత్రమే వివేదించాలని శరత్ కూడా అదే చెప్పిన. నేను అన్నిటి గౌరవిస్తాను, ఈ రోజు మాత్రం ఆయన వివేదిస్తున్నాను చెప్పిన. 100% ఐడియాలజికల్ గా కావచ్చు, లేకపోతే ఈ రోజు డిబేట్ పరంగానే వివేదించిన. శరత్ గారు నేను చెప్పిన తర్వాత కూడా నేను మీతో విభేదిస్తున్నా అని చెప్పారు. అంతే కదా. మనుషులు ఉన్నప్పుడు ఒక అభిప్రాయం ఎట్లా ఉంటుంది? ప్రకాశాన్ని ఒప్పుకోవాలా? సరెండర్ అయ్యే వాళ్ళని కొందరు కావాలని, వాళ్ళు సీనియర్లు కావచ్చు, లేకపోతే కావాలని కొన్ని వాళ్ళు కూడా 5 సోషల్ మీడియాలో వాళ్ళది ప్రొఫైల్ లాక్ చేసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో సరెండర్ అవ్వడానికి వచ్చే వాళ్ళని, సరెండర్ అయిన వాళ్ళని దారుణంగా విమర్శిస్తున్నారు, దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అట్లాంటి వాళ్ళని మేము అర్బన్ నక్సలైట్ అంటాము. దేశానికి వ్యతిరేకంగా మాట్లాడటం కూడా మేము అర్బన్ నక్సలైట్స్ అంటాం, అందులో డౌటే లేదు. 100% వాళ్ళని ఎవరు సమర్థించరు. నేను కూడా 4 రోజుల నుంచి 5 రోజుల నుంచి కూడా అంతకంటే ముందు నుంచి కూడా ఈ రకంగా చెప్పకూడదు. ఇవాళ వేరే మార్గం లేదు, సరెండర్ కావడమే ఏకైక లక్ష్యము. ఇప్పుడు మనందరికంటే జంపన్న ఎన్నో దశాబ్దాలు మా దగ్గర ములుగు అడవుల్లో నేను అడ్వకేట్ ఉన్నప్పుడు ఆయన పెద్ద నక్సలైట్ నాయకుడు, రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ. ఇప్పుడు ఆయనే ఖండిస్తున్నాడు కదా అర్బన్ నక్సలైట్లను. మనమే ఎవరము, నువ్వు నేను, మనం నిమిత్తం మాత్రం. అయితే ఏదైనా కానీ సమాజం దాన్ని ఏమి ఆహ్వానించడం లేదు. అయితే ఒకటి భరత్ గారు, ఇవాళ వాళ్ళకైతే గత్యంతరం లేదు. ఇంకా మంచిదారో చెడ్డదారో ఒక దారిలో నడిచారు. అది ప్రజలకు చాలా లాభాలు తెచ్చింది, అది కాదని కాదు. వాళ్ళ త్యాగాల వల్ల చాలా మేలు జరిగింది. తెలంగాణలో భూస్వామ్య విధానం పోయింది, గుండాయిజం పోయింది, చాలా పోయింది. కానీ ఇప్పటికీ కూడా ప్రజలలో ఒక వెళుతుంది. ఇప్పుడు తెలంగాణలో దాదాపుగా 2010-12 నుంచి కూడా నక్సలైట్ ఉద్యమం లేదు, నక్సలైట్ లేరు. కానీ నేను ఒక 100 సార్లు ఉంటా, ఎక్కడైనా నక్సలైట్ ఉంటే బాగుండేది, మా సమస్య పరిష్కారం అయ్యేది. ఒక్క మాటతో వినేవాళ్ళు. ఇవాళ పోలీసులు చేస్తలేరు, కోర్టులు చేస్తలేరు. అయితే ఇది ఒక గ్యాప్ అవుతుంది. ఆ గ్యాప్ భర్తీ చేయాలంటే ప్రజాస్వామ్యయుతంగా, రాజ్యాంగబద్ధంగా ప్రజల పక్షాన పోరాడే వాళ్ళు కావాలి. ల్యాండ్ గ్రాబర్స్ లాంటి దుర్మార్గులతో పోరాడే వాళ్ళు కావాలి. ప్రజల హక్కుల కోసం పోరాడే వాళ్ళు కావాలి. నిజాయితీగా ఉండే వాళ్ళు కావాలి. అటువంటి వాళ్ళు ఉంటే తప్పకుండా అందరం కూడా సపోర్ట్ చేస్తాం. మీడియా కూడా వాళ్ళ తరఫున నిలబడుతుంది. ప్రజల పక్షాన ఉండే మీడియా ఎప్పుడు కూడా వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఇవాళ ఆ వెలితిని పూర్తి చేయడానికే జంపన్న గారి నాయకత్వాన్ని నేనేమో సోషల్ మీడియా అంటే ఎవరి సమస్యలు వాళ్ళు బయట పెట్టింది సోషల్ మీడియా కూడా వచ్చింది. మీడియా పెట్టకపోతే సోషల్ మీడియా ఎవరికి వాళ్ళు పెట్టుకుని పెట్టొచ్చు. నా ప్రాబ్లం మీడియా గానీ సోషల్ మీడియా గానీ, అంటే నేను సోషల్ మీడియా అంటే అందులో మీడియా ఉంది. ఇక్కడ యాంటీ సోషల్ మీడియా అంటే ప్రజలకు అనుకూలంగా లేదు. అంటే ప్రజ అనుకుంటే ప్రజలు వాళ్ళే పెట్టుకోవచ్చు. ఇన్స్టాగ్రామ్ లోనో ఫేస్బుక్ లో ఇక్కడ మనం ఒక వెలితిని పూర్తి చేయడానికి జంపన్న గారికి తెలిసి వాళ్ళ ఎంత మంది అయితే సరెండర్ అయిన నక్సలైట్స్ గానీ, అరెస్ట్ అయి బెయిల్ మీద ఉన్న వాళ్ళు గానీ చాలా మంది ఉన్నారు. ఒక టీం స్టార్ట్ చేయాలి. ఇక శాంతి చర్చలకు ఎట్లయితే ఆయన నాయకత్వం. అయితే నాకు కొన్ని మీరు ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్పారు కాబట్టి నేను డౌట్స్ అడుగుతా. 28వ తేదీ తీసుకొని వచ్చారు హిడ్మాని ఆంధ్రప్రదేశ్. మీ వెర్షన్ ప్రకారం 28వ తేదీ అంటే ఇవాళ నవంబర్ 18న. మరి 20 రోజుల పాటు లొంగుబాటు జరగకుండా ఇంతమంది 70 మందికి పైగా మావోయిస్టులు అక్కడ వస్తే ఎవరో ఒకళ్ళకు మీడియాకో లేకపోతే
నక్సల్స్ లోనే మావోయిస్టుల్లోనే ఇంకో సెక్షన్ నుంచి లీకేజ్ వచ్చేది కదా, లీక్ అంటే మీకు గుర్తుండాలి, ఆసన్న సరెండర్ అయినప్పుడే ఓ మాట చెప్పాడు. బస్తర్ టాకీస్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో గానీ తర్వాత గానీ ఆయన ఏమన్నాడంటే హిడ్మా తెలంగాణ వైపు వెళ్ళిపోయాడు, దాటిపోయాడు అని చెప్పేసి ఆయన అప్పుడే చెప్పాడు. అంటే ఆయన ఎప్పటి నుంచో బయట ఉన్నాడు. ఆయన వదిలిపెట్టి చాలా కాలం అయింది, ఆయన ఛత్తీస్గఢ్ వదిలిపెట్టి చాలా కాలం అయింది. బట్ ఆయనకి పోలీస్ కాంటాక్ట్ దొరికే వరకు, ఎవరైతే ఆఫీసర్ ఉన్నాడో ఆయన డీజీపీతో మాట్లాడే వరకు ఇది కొంత కాలయాపన జరుగుతుంది. డీజీపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినాక అతను విజయవాడకు వచ్చాడు. విజయవాడకు వచ్చిన తర్వాత ఏ కారణం చేతనో 20 రోజుల దాకా అతను, ఎందుకంటే పైనుంచి ప్రెజర్ వస్తుంది, వీళ్ళేమో మాట ఇచ్చారు ఏం కాదని చెప్పి. ఎందుకంటే తెలంగాణలో సరెండర్ అయినలు కేంద్ర కమిటీ సభ్యులు, ఛత్తీస్గఢ్ లో అయినలు, అక్కడ మహారాష్ట్రలో అయినలు, ఆంధ్రప్రదేశ్ కు చెడ్డ పేరు వస్తుంది. అందుకని ఇప్పుడు అంటే దీనిలో చంద్రబాబు నాయుడు ప్రమేయం గానీ లేకపోతే వాళ్ళది లేదు, ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు అయినా డీజీపీ గారైనా ఇతన్ని కాపాడాలనుకున్నా. ఎందుకంటే ఓ గౌరవం వస్తుంది కదా సరెండర్ చేయించుకుంటే. బట్ పైనుంచి ప్రెజర్ వచ్చింది. ఎవరైనా కావచ్చు, నాకేం తెలుస్తుంది కానీ శేఖర్ అన్న అన్నట్టుగా ఒక కక్ష అయితే ఉన్నది వాళ్ళలో.